హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కుట్టి అయితే తన అమ్మ జ్యోతి సూర్యల దగ్గరికి వచ్చి తనకొక అవకాశం ఇవ్వమని ఇక ఏడుస్తూ అడుగుతుంది. నేనే ఇక మీ కన్న కూతురు జీవనని నిరూపించుకోవడం కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండమ్మా. ఇక జీవన మీ కన్న కూతురు కాదని నిరూపిస్తాను అని చెప్పి ఆనంది అయితే తన అమ్మ జ్యోతి సూర్యుల దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది చాలా బాధగా. అప్పుడే ఇక జ్యోతి సూర్య అయితే, ఏంటి కుట్టి, నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం, అబద్ధాన్ని నిజం చేసి నిరూపించడం ఏంటో అసలు మాకేం అర్థం కావట్లేదు. నిన్ను సింహాద్రిని చూస్తుంటే బాధగా ఉంది, అంతే కోపంగా కూడా ఉంది అని చెప్పి వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి అయితే, కుట్టి అంటే ఏంటో మనకు కూడా తెలుసు కదండి, ఒక చిన్న అవకాశం ఇచ్చి కుట్టి నిరూపించుకుంటుందేమో చూద్దాం, ఇక కుట్టికి మనం సహాయంగా ఉందాం అని చెప్పి ఇక జ్యోతి అయితే కన్న తల్లి మనసుగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది విషయంలో. అప్పుడే ఇక చాలా సంతోషంగా, థ్యాంక్స్ జ్యోతమ్మ, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇక నేను నీ కన్న కూతుర్నని నిరూపించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది, దానికి మీరు కూడా సహాయం చేయాలి. ఇక మనం జీవనకు ఇందుమతికి తెలియకుండా ఇక ఈ ప్లాన్ చేయాలి. ఇదొక్క సహాయం మీరు చేశారనుకో, ఈ జన్మలో మీ మేలు నేను మర్చిపోలేను. ఇక నీ మీ కన్న కూతురని ఖచ్చితంగా తేలిపోతుంది అని చెప్పి ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక తన అమ్మ తనకు అవకాశం ఇచ్చిందని చెప్పి. అప్పుడే ఇక జ్యోతి సూర్య అయితే, చెప్పుకుట్టి మేమేం చేయాలి, జీవనకు తెలియకుండా ఏం ప్లాన్ చేశావు అని చెప్పి అంటూ ఉండగా, జీవనకు తెలిస్తే జీవన ఖచ్చితంగా ఇక దీనికి ఒప్పుకోదు. కాబట్టి జీవనకు తెలియకుండానే జీవనకు, నీకు నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలమ్మా. ఈ విషయం నీకు నాకు తప్ప జీవనకు తెలియకూడదు అని చెప్పి ఆనంది అయితే ఒక ప్లాన్ చేస్తుంది తన అమ్మ జ్యోతమ్మ దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక జ్యోతి అయితే, ఏంటి కుట్టి, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం ఏంటి, ఇక మాతో పాటు నువ్వు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటావా అని చెప్పి అంటూ ఉండగా, అవునమ్మా, ఇదొక్కటే మార్గం, దీనికి మించిన మార్గం లేదు. ఇక ఇది ఖచ్చితంగా సైన్స్ పరంగా తేలిపోతుంది, దీంట్లో అబద్ధం ఉండదు. కానీ జీవనకు తెలిస్తే జీవన ఖచ్చితంగా ఈ టెస్టుకు ఒప్పుకోదు, ఎందుకంటే తను నిజమైన జీవన కాదు కాబట్టి. నిరూపించడానికి ఇదొక అవకాశం దొరికిందని చెప్పి దీన్ని కూడా పాడు చేయాలనుకుంటుందమ్మా. కాబట్టి ఇక నువ్వు పెంచిన కూతురుగా ఇక ఇదొక్క సహాయం నిన్ను అడుగుతున్నానమ్మా. జీవనకు తెలియకుండా ఎలాగైనా జీవనను హాస్పిటల్లోకి తీసుకొచ్చే బాధ్యత నీది. జీవన బ్లడ్ తీసి డాక్టర్లకు ఇచ్చేయాలి. ఇక ఈ విషయం జీవనకు తెలియకుండా జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి సూర్యులైతే, సరే తప్పకుండా ఇక చెకప్ కని తీసుకొని మేము హాస్పిటల్కి వస్తాము, జీవన అక్కడ బ్లడ్ ఇస్తుంది కదా, ఆ బ్లడ్ డిఎన్ఏ టెస్టుకు పంపించేద్దాం, సరేనా, ఇక దాంట్లో తేలిపోతుంది కదా. ఈ ఒక్క అవకాశాన్ని ఇక నీకు ఇస్తున్నాం కుట్టి, దీంట్లో గనక నువ్వు ఫెయిల్ అయితే ఈ జన్మలో నిన్ను ఇక మేము నమ్మం అని చెప్పి ఇక తన అమ్మా నాన్నలైతే అంటూ ఉంటారు కుట్టినైతే. సరే సూర్యబాబు, ఎలాగైనా ఈ టెస్టుతో తేలిపోతుంది, థ్యాంక్స్ అని చెప్పి ఇక చాలా ఆనందంగా ఇక కుట్టి అయితే మళ్ళీ తన అత్తారింటికి వచ్చేస్తుంది. ఈ విషయం తన భర్త ఆదిత్య కూడా చెప్తుంది. మా జ్యోతమ్మ నాకు ఒక అవకాశం ఇచ్చిందండి, ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి, నేను వాళ్ళ కన్న కూతుర్ని, నేను వాళ్ళ రక్తాన్నని వాళ్ళకు తెలియజేయాలి. ఇక జీవనకు తెలియకుండా జీవనకు డిఎన్ఏ టెస్ట్ చేయించబోతున్నాం అని చెప్పి ఇక ఇలా జరిగిందంతా కూడా తన భర్త ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. మంచి ఆలోచన ఆనంది, ఈ విషయం ఎట్టి పరిస్థితిలో ఇక ఎవ్వరికి, ఆ ఇందుమతి జీవన లాంటి వాళ్ళకు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా వాళ్ళకు తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇక నిజాన్ని అబద్ధం చేసేస్తారు అని చెప్పి ఆదిత్య కూడా ఆనంది ఆలోచనకు మెచ్చుకుంటూ, ఇక ఖచ్చితంగా ఆనంది ఫలితం వస్తుంది, నువ్వు గెలుస్తావు, నువ్వంటే ఏంటో అందరికీ నిరూపించేస్తావు అని చెప్పి తన భర్త కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆనందినైతే. ఇక అప్పుడే జ్యోతి అయితే జీవనకు కాల్ చేస్తుంది. జీవన, అక్కడ గొడవలు ఎక్కువగా ఉన్నాయి, ఇక మీ అత్తయ్య నీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుందని నాకు కాల్ చేసి చెప్పింది. సింహాద్రి ఊరంతా నువ్వే ఇక తన భార్యను చంపావని చెప్పు
అందరికీ చెప్పేస్తున్నాడంట. దాంతో మీ అత్తయ్య చాలా ఫీల్ అవుతుంది. ఇక నువ్వు 2 రోజుల పాటు పుట్టింట్లో ఉండాలి. సింహాద్రి ఇక్కడ లేడు. సింహాద్రి ఇక బస్తీకి వెళ్ళిపోయాడు. ఇక అని చెప్పి అంటూ ఉంటుంది. జ్యోతి అయితే జీవనకు కాల్ చేసి, అప్పుడే ఇక జీవనైతే సరే మమ్మీ ఇప్పుడే నేను మన పుట్టింటికి బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఇక జ్యోతి ఇంటికి బయలుదేరుతుంది. జీవనైతే అక్కడికి వెళ్ళాక జీవనకైతే ఇలా చెప్తూ ఉంటారు. జీవన, నీకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యింది. అప్పటి నుండి ఒక్కసారి కూడా హాస్పిటల్‌కి వెళ్ళలేదు. నిన్ను మేము తీసుకెళ్ళలేదు కదా! పద జీవన, ఈరోజు నీకు చెకప్ చేయించి అసలు ఇక పాప ఎలా ఉంది లోపల, బ్లడ్ ఎంతుంది అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక నీ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటేనే కదా నీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనేది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక జీవన్ అయితే సరే మమ్మీ ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పి ఇక ఇలా రెడీ అవుతూ ఉంటుంది జీవనైతే. సూర్య, జ్యోతి అయితే జీవనకు అస్సలు నిజం చెప్పరు. జీవనకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నామని. ఇక అక్కడికి తీసుకెళ్ళి బ్లడ్ శాంపిల్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ డాక్టర్లైతే ఇక్కడ ఆనంది వేరే చోట జీవనకు కనిపించకుండా తన బ్లడ్ శాంపిల్ ఇక డాక్టర్లకు ఇస్తుంది. అంతేకాదు వీళ్ళిద్దరితో పాటు జ్యోతి కూడా బ్లడ్ ఇచ్చేస్తుంది. ముగ్గురిది కలిపి ల్యాబ్‌లో ఇక టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం అయితే జ్యోతికి, ఆనందికి తెలుసు కదా! ఇక ఆ ల్యాబ్ ఎలా వస్తుందో రిజల్టు, ఇక ఎవరి బ్లడ్ ఎవరితో కలుస్తుందో, జీవన అసలైన జ్యోతి కూతురు ఆనంద అని చెప్పి ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటారు. జ్యోతి, సూర్యులైతే షాక్‌లో ఉంటారు. ఇక ఇక్కడ జీవనకు తను ఇక నిజం తెలియదు కాబట్టి కూల్‌గానే ఉంటుంది. ఆనందికి మాత్రం సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా ఇక నా బ్లడ్ అమ్మ బ్లడ్ కలుస్తుంది. ఇక మేమే తల్లి కూతుర్లమని అమ్మ మరికొద్ది సేపట్లో తెలుసుకోబోతుంది అని చెప్పి ఆనంది ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇక ఇంతలోనే ల్యాబ్‌లో టెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఆ టెస్ట్ పట్టుకొని ఇక డాక్టర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఆనంది, జ్యోతి గారు, జీవన ముగ్గురు ఎక్కడ, మీరిచ్చిన బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేశాము. ఇక అంతా తేలిపోయింది. ఇక ఆనంది బ్లడ్, జ్యోతి బ్లడ్ గ్రూప్ ఒక్కటే. ఇక వాళ్ళ డిఎన్ఏ కలిసిపోయింది. ఈ జీవన డిఎన్ఏ జ్యోతి డిఎన్ఏతో కలవలేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆ డాక్టర్ అమ్మ అయితే. అది విన్న ఇక జీవనకైతే ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోతుంది. ఏంటి, ఇక నాకు బ్లడ్ టెస్ట్ చేయిస్తానని అమ్మ అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించారా? నన్ను మోసం చేశారా? ఈ ఆనంది నాకు తెలియకుండా ఎంత పెద్ద ప్లాన్ చేసి తన అమ్మానాన్నలకు నిజం తెలిసేలా చేసింది అని చెప్పి షాక్‌లో ఉంటుంది జీవనైతే. అప్పుడే ఇక డిఎన్ఏ టెస్టు, ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూసిన సూర్య, జ్యోతి అయితే ఇక ఆనంది చెప్పింది నిజమా? అంటే ఈ జీవన మమ్మల్ని ఇంత మోసం చేసిందా అని చెప్పి ఆ రిపోర్ట్ చూసి వాళ్ళైతే జీవన మీద చాలా కోప్పడుతూ ఉంటారు. ఏంటి జీవన, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు చెప్పు. ఇక నువ్వు నిజం చెప్తే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవని చెప్పి నీకు అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేయించాం. ఇక అందులో నువ్వు మా కూతురు కాదని తేలిపోయింది. ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు అని చెప్పి చాలా కోపంగా ఇక జ్యోతి అయితే జీవన చెంప పగలగొడుతుంది. ఇక అప్పుడే దీనికి ఇలా కాదమ్మా, నేను బుద్ధి చెప్తాను. ఏమన్నావు? ఎప్పటికి నేను ఇక మా అమ్మకు కూతురుగా నిరూపించుకోలేనా? ఎప్పుడు గెలుపు నీదేనా? ఇప్పుడేమైంది? ఇక నీకు తెలియకుండా నీకెంత పెద్ద షాక్ ఇచ్చానో చూశావా? ఇక నేను ఎప్పటికైనా మా అమ్మ కూతురుగా ఉండిపోతాను. ఆ ఇంటి వారసురాల్ని ఎప్పటికైనా నేనే. ఇక నువ్వు వాళ్ళ రక్తం కానప్పుడు ఆ ఇంటికి వారసురాలు కావాలని ఎలా అనుకుంటావు? అలా ఎలా అవ్వనిస్తాను నేను అని చెప్పి చాలా కోపంగా ఆనంది కూడా జీవన చెంప పగలగొడుతుంది. ఇక సూర్య అయితే కోపాన్ని తట్టుకోలేకపోతాడు. ఇక నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా ఒట్టేసి చెప్పావు. అసలు నువ్వు మనిషివేనా? ఇక ఆపసూపం తెలియని ఆ చిన్న పాప మీద ఒట్టేస్తావా అని చెప్పి చాలా కోపంగా ఇక జీవననైతే చీకొడుతూ ఉంటాడు సూర్య అయితే. నువ్వు ప్రెగ్నెంట్‌వై ఒక ఆడపిల్లవై బ్రతికిపోయావు. లేకుంటే ఈరోజు నా చేతిలో నువ్వు ఏమై ఉండేదానివో అని చెప్పి సూర్య కూడా చీకొడుతూ ఇలా అంటూ ఉంటాడు జీవననైతే. ఇంతలోనే ఈ విషయం అయితే ఇందుమతికి తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు జీవన అసలైన జీవన కాదని జ్యోతి, సూర్యులకు తెలిసింది. ఈ కుట్టి ఇక తెలివితో తన తెలివితేటలను ఉపయోగించి ఇక ఇలా బొల్తా కొట్టింది జీవనను. ఇక ఇప్పుడు ఇంటికి వస్తే జ్యోతి, సూర్య నన్ను బ్రతకనివ్వరు. ఎలాగైనా వాళ్ళ నుండి నేను తప్పించుకోవాలి. ఇక జీవనను వదిలిపెట్టినా ఇదంతా చేసింది నేనే అని ఆ జీవన జ్యోతి, సూర్యులకు చెప్తే నన్ను బ్రతకనివ్వడు సూర్య అని చెప్పి ఇక్కడ నిజాలన్నీ తెలిసిపోయాయని గడగడ వణికిపోతూ ఉంటుంది ఇందుమతి అయితే. ఇక నేను ఇంట్లో నుంచి
పారిపోవాలి. ఇంకా నేను ఇంట్లో ఉంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు, గద్దలకు వేసేస్తారు అని చెప్పి ఇందుమతి అయితే ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక హాస్పిటల్‌లో గొడవెందుకని చెప్పి జీవనను లాక్కొని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. కుట్టి, జ్యోతి, సూర్య అయితే వచ్చేసరికి ఇందుమతి తన బ్యాగ్‌తో సహా బయటకు వస్తూ ఉంటుంది. ఇక సూర్య అయితే "ఎక్కడికి పిన్ని? ఎక్కడికి వెళ్తున్నావు? చేసిందంతా చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నావేంటి? పద, లోపలికి పద. నీతో మాట్లాడేవి చాలా ఉన్నాయి. అసలు నువ్వు చేసిన మోసానికి అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు" అని చెప్పి సూర్య అయితే అంటూ ఉంటాడు ఇందుమతినైతే. దాంతో ఇక ఇందుమతి అయితే "సారీ సూర్య, ఇక ఇదంతా ఇక నా కోసం చెయ్యలేదు. ఈ జీవన కోసమే చేశాను. జీవనే మీ ఆస్తి మొత్తం తన పేరున రాసుకోవాలని చెప్పి ఇక నాతో ఇలా చేయించింది" అని చెప్పి ఇందుమతి అయితే తప్పంతా జీవన మీద నెట్టేస్తుంది. జీవన ఇందుమతి మీద, ఇందుమతి జీవన మీద ఇలా ఒకరి మీద ఒకరు తప్పులు ఇక చెప్తూ ఉంటారు. కానీ జ్యోతి, సూర్యులైతే మీరిద్దరూ దొంగలే. ఆస్తి కోసం, డబ్బు కోసం ఇక మీరు ఏదైనా చేస్తారు. మీ గురించి అంతా తెలుసుకున్నాం. ఇక చిన్న అవకాశం కుట్టికి ఇవ్వకుండా ఉంటే ఈరోజు మా కుట్టి మాకు ఎప్పటికీ దక్కేది కాదు. మీ మాయ మాటలు నమ్మి ఇంకా మేము మోసపోయే వాళ్ళం. ఇక మా కన్న కూతురు కుట్టి అని తెలుసుకునే వాళ్ళం కాదు. ఇక మా కన్న కూతురు కుట్టి కాదని నిరూపించడానికి మీరు చెయ్యని పనులు లేవు. ఇక చిన్న పాప మీద కూడా ఒట్టేసి చెప్పింది జీవన. అలాంటి జీవన క్యారెక్టర్ ఎలాంటిది, జీవన ఎలాంటి ప్లేస్లో పెరిగింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది అంతా మాకు అర్థమవుతుంది. తనొక అనాథ కాబట్టి తనకిక ఎలాంటి ప్రేమలు, అనుబంధాలు, వాటి విలువలు తెలియదు అని చెప్పి ఇక చాలా కోపంగా సూర్య, జ్యోతి అయితే ఇక ఇలా అంటూ ఉంటారు ఇందుమతిని, జీవననైతే. అప్పుడే ఇక జీవన, ఇందుమతి ఇద్దరు కూడా భయపడుతూ ఇక మమ్మల్ని ఏం చేయొద్దు. మేము చేసిన పాపానికి మీరు మాకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాం. కానీ మమ్మల్ని మాత్రం చంపొద్దు అని చెప్పి వీళ్ళైతే ఇలా అంటూ ఉంటారు జ్యోతి, సూర్య, కుట్టిని. కుట్టి అయితే లేదు, వీళ్ళకు ఇక జన్మంటూ ఉండకూడదు. వీళ్ళు ఇక నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారో మీకు కూడా తెలుసు కదమ్మా. ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక నేను ఏమీ అనలేదు. ఎందుకంటే నా ప్లేస్లో జీవన ఉండి మా అమ్మకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి. కానీ అలా కాకుండా మా అమ్మకు ఇక ఇలా దుఃఖాన్ని మిగిల్చి ఇక కన్న కూతుర్ని శాశ్వతంగా దూరం చేసి ఆస్తి కోసం ఇలా అబద్ధాలు చెప్తారు. ఇంత మోసగత్తలు వీళ్ళని నేను అనుకోలేదమ్మా. ఇంకా నేను వీళ్ళను క్షమించను, వీళ్ళను సహించను అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే ఏం చేస్తావు కుట్టి, వాళ్ళను ఏం చేసినా ఇక ఎవరు నీకు అడ్డు రారు, నువ్వు ఏం చేసినా సరే అని చెప్పి జ్యోతి, సూర్యులైతే ఇక కుట్టిని అంటూ ఉంటారు. అప్పుడే ఇక కుట్టి అయితే చాలా కోపంగా జీవన దగ్గరికి వెళ్ళి "నువ్వు ముందుగా చేయాల్సిన పని ఒకటి ఉంది జీవన. ఇక మా అమ్మా నాన్నల్ని మోసం చేసినందుకు నువ్వు, ఇందుమతి ఇద్దరు కూడా ఇక క్షమాపణ అడగండి. మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి" అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనను, ఇందుమతిని. అప్పుడే ఇక జీవన, ఇందుమతి అయితే "సరే కుట్టి, నువ్వేం చేయమన్నా చేస్తాం. ఇప్పుడే వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళను క్షమాపణ అడుగుతాం. మమ్మల్ని మాత్రం శిక్షించొద్దు" అని చెప్పి ఇక వీళ్ళైతే భయపడుతూ జ్యోతి, సూర్యులనైతే క్షమాపణ అడుగుతూ ఉంటారు. ఇంతలోనే సింహాద్రి, సునంద ఫ్యామిలీ కూడా ఇక ఇలా జ్యోతి ఇంటికి వచ్చేస్తారు. DNA టెస్టు జీవనకు తెలియకుండా చేయించాం. ఇక అందులో జీవన జ్యోతి కూతురు కాదు, ఆనందే జ్యోతి కూతురని తెలిసిపోయిందని ఇక అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా షాక్లో ఉండిపోతారు. ఇక సింహాద్రి వచ్చి "చెప్పాను కదా సూర్యబాబు, నేను చెప్తే మీరు నమ్మలేదు. నా ఇంటిది చావుకు కారణం కూడా వీళ్ళే. నా పద్దాల్ని నాకు దూరం చేశారు. ఇక నన్ను ఒంటరిని చేసి బ్రతుకుండగానే చచ్చిన శవాన్ని చేశారు నన్ను. ఇక నన్ను ఇలా చేసిన వీళ్ళని వదలొద్దు బిడ్డ" అని చెప్పి అంటూ ఉంటాడు సింహాద్రి అయితే కుట్టిని. అప్పుడే ఇక "చెప్తాను నాన్న, వీళ్ళ సంగతి ఒక్కొక్కటి అన్నీ చెప్తాను. వీళ్ళని ఇలా తేలికగా పోలీసులకు పట్టించకూడదు. వీళ్ళకు ఇక ఎలా హింసించాలో అలా హింసించాలి. ఇక వీళ్ళతో చేయకూడని పనులన్నీ చేయించాలి. ఇంట్లో వీళ్ళను చీడ పురుగును చూసినట్టు చూడాలి. ఇంట్లో పనులు మొత్తం ఇందుమతి, జీవన చేతే చేయించాలి. ఇంటి పని మనుషులను చేసి ఇక వీళ్ళకు ఇక ఫ్యామిలీ అంటే ఏంటి,
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా ఉండాలి, ప్రేమ అనుబంధాలు ఇవన్నీ వీళ్ళకు తెలిసేలా నేను చేస్తాను. వీళ్ళు కేవలం ఇక వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇలా జీవితాల్ని నాశనం చేశారు ఇన్నాళ్ళు. అలాంటి వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు అన్నీ తెలుసు. ఇక వీళ్ళను ఎక్కడికి పంపించకూడదు, ఇంట్లోనే ఉంచు, ఇంట్లోనే ఉండనిచ్చి ఇక ప్రతి క్షణం కూడా వీళ్ళకు నరకం అంటే ఏంటో చూపించాలి. అలా చూపిస్తేనే వీళ్ళకు ఇక అర్థమవుతుంది. ఇక మన కక్ష కూడా చల్లారుతుంది. ఈ ఫ్యామిలీ మీద ఇంత కక్ష కట్టిన ఈ ఇందుమతిని తేలికగా వదిలిపెట్టకూడదు. బయటకు వెళ్ళాక ఇక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాక కూడా మళ్ళీ బయటకు వచ్చి మన ఫ్యామిలీ మీద కక్ష పట్టి మళ్ళీ ఏదైనా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళను తేలికగా నమ్మకూడదు నాన్న. పోలీసులకు పట్టించడం అనేది తప్పు. వీళ్ళని ఇంట్లోనే ఉంచి వీళ్ళతో పనులు చేయిస్తూ వీళ్ళతో ఇక ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. ఒక్కొక్కటి వీళ్ళ మీద అమలు చేస్తాను కదా. వీళ్ళ పనులు ఇక నేను చూసుకుంటాను. నాకు వీళ్ళను వదిలేయండి అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది ఇక సింహాద్రి, జ్యోతి, సూర్యులతో. అప్పుడే ఇక సరే కుట్టి, ఇక నీకు వదిలేస్తున్నాం. ఇన్నాళ్ళు వాళ్ళు నిన్ను ఏడిపించారు. ఇక నువ్వు ఇప్పుడు వాళ్ళని ఏడిపించి వాళ్లకు వాళ్ళ జీవితం విలువ తెలిసొచ్చేలా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం కూడా ఆనందిని. ఇక ఆనంది అయితే ఇక ఇందుమతిని, జీవనను గడగడ వణికిస్తూ వాళ్ళతో ఒక ఆట ఆడుకోబోతుంది. ఇక నిజాన్ని ఇలా బయటపెట్టి ఇక జీవనకు తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించి తన అమ్మా నాన్నలకు దగ్గర కాబోతుంది కుట్టి అయితే ఈరోజు. ఇక చాలా సంతోషంగా ఆదిత్య అయితే తన భార్య ఆనందిని తన తండ్రి సూర్యకు ఇలా కలిపేస్తాడు. నేను ఎప్పటికైనా కోరుకున్నది ఇదే, నా జీవితంలో జరగాల్సింది ఇదే. నా భార్య సంతోషాన్ని కన్న తల్లిదండ్రులకు దగ్గర చేసి చూడాలనుకున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే చాలా సంబరపడుతూ ఉంటాడు. సూర్యను, ఆనందిని ఇలా కలిపేసి ఇక ఆనంది అయితే జడ్జి గౌరీప్రసాద్ వారసురాలుగా ఆ ఇంటికి ఇక ఇలా చాలా గొప్పగా ఎదగబోతుంది. ఇక జీవనను, ఇందుమతిని పని మనిషిలాగా చేసి వాళ్ళతో ఒక ఆట ఆడుకోబోతుంది కుట్టి. కుట్టి అయితే ఈరోజు ఇక ఈ విధంగానైతే కుట్టి ఇక వాళ్ళకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. వాళ్ళకు తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించి మరిక ఇందుమతి, ఇక జీవన ఇప్పుడు కుట్టి ఏం చెప్తే అది చెయ్యబోతున్నారా? మరిక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రెండు ఫ్యామిలీస్ వాళ్ళు నిజం తెలుసుకొని వీళ్ళనైతే చీడ పురుగులను చూసినట్టు చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నందుకు మన ఫ్యామిలీకే చాలా సిగ్గుసేటుగా ఉంది అని చెప్పి సునంద, జ్యోతి అయితే చాలా కోపం రగిలిపోతూ ఉంటారు. జీవన, ఇందుమతి క్యారెక్టర్ గురించి తెలుసుకొని ఇక వాళ్ళు ఫ్యామిలీకి చేసిన ద్రోహాలన్నీ కూడా ఇక ఆనంది ఒక్కొక్కటి అన్నీ చెప్తూ ఉంటుంది. ప్రాణగండం ఉందని చెప్పి నేను దూరమైనందుకు మన ఫ్యామిలీని మొత్తం సర్వనాశనం చేయాలనుకున్నారు ఈ జీవన, ఇందుమతి అని చెప్పి ఇక నేను ఇప్పుడు కాపాడడానికే నిజం చెప్పానమ్మా అని చెప్పి ఇక కుట్టి అయితే తన అమ్మా నాన్నలకు ఈ విధంగా దగ్గర కాబోతుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.